నమస్తే వెల్కమ్ టు #యూ నేను మీ రాజేష్. కాంగ్రెస్ పార్టీ అనగానే సహజంగానే కొంత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుంది. గ్రూప్ పాలిటిక్స్కి అది కేర్ ఆఫ్ అడ్రస్గా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. అందుకని కాంగ్రెస్ పార్టీ అంటే ఇతర పార్టీలు ఎన్నికలకు వెళ్ళే టైంలో కొంత దాన్ని ఇటువంటి రాజకీయాలు ఎక్కువగా ఉంటాయి, వాళ్ళకు ఒక కోఆర్డినేషన్ ఉండదు అనేది కొంత రాజకీయం కూడా విమర్శలు చేస్తూ ఉంటారు. సీఎంలు మారతారని, లేదంటే గ్రూప్ తగాదాలు ఉంటాయని, గ్రూప్ వార్ ఉంటుందని, ఇట్లా కొంత పొలిటికల్ స్టేట్మెంట్స్ చేస్తూ ఉంటారు. కానీ వాస్తవానికి కూడా ఇదే రియాలిటీ. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుంది. ఆ ముసుగులో కొంత గ్రూప్ పాలిటిక్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటుంది. కానీ ఇట్లాంటి సందర్భాల్లో వాటికి చెక్ పెట్టేందుకు ఖర్గే అయితే మాత్రం నిన్న గాంధీ భవన్లో పిఎస్సి సమావేశంలో చాలా సీరియస్గా రియాక్ట్ అయినట్టుగా తెలుస్తుంది. అంటే ఆయన ఎక్కడా భయపడేది లేదు, ఏ గ్రూప్ రాజకీయాలకి అదరం బెదరం అని క్లారిటీ ఇచ్చేశారు, కుండబద్దలు కొట్టేశారు. సో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ప్రజల కోసం ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంగా మీరు స్వార్థపూరితంగా ఇటువంటి గ్రూప్ రాజకీయాలు చేయొద్దని పార్టీలో కొంతమంది చేస్తున్నప్పటికీ వాటికి అస్సలు భయపడేదే లేదనేది మల్లికార్జున ఖర్గే యొక్క వ్యాఖ్యలు తాజాగా గాంధీ భవన్లో. మరి ఇప్పుడు కాంగ్రెస్లో నేతల మధ్య విభేదాలు ఉంటే పార్టీలో కూర్చొని అంతర్గతంగా సార్ట్అవుట్ చేసుకోవాలని కూడా ఆయన సూచించారు. నిన్న మనం ఇదే విషయం చెప్పాం, సార్ట్అవుట్ చేసుకోండి కూర్చొని. ఆ విషయాన్ని ఖర్గే గారు కూడా చెప్పారు. కానీ బయట ఎవ్వరూ మాట్లాడొద్దని ఆయన తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలకు ఎలాంటి అవకాశం ఇవ్వొద్దని ఆయన సూచించారు. కానీ వీళ్ళు ఇస్తుందే వాళ్ళకి అవకాశం కదా, అంటే వీళ్ళు మాట్లాడటం, వాళ్ళు దాన్ని అందిపుచ్చుకోవటం. ఏదైనా సమస్య ఉంటే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో, లేకుంటే పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్తో కోఆర్డినేట్ చేసుకొని సెట్ చేసుకోవాలి, సార్ట్అవుట్ చేసుకోవాలి. మరి గాంధీ భవన్లో ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో కొంత సలహా కమిటీ సమావేశం జరిగింది. ఆ కమిటీ సమావేశంలో దాదాపుగా 2.5 గంటల పాటు జరిగినటువంటి ఈ మీటింగ్లో మల్లికార్జున ఖర్గే చాలా సీరియస్గా కామెంట్ చేసేట్టు తెలుస్తుంది. ఆయన చీఫ్ గెస్ట్గా దాంట్లో పార్టిసిపేట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, అట్లాగే మీనాక్షి నటరాజన్ ఎవరైతే ఇన్ఛార్జ్గా వ్యవహారాల ఇన్ఛార్జ్ ఉన్నారో తెలంగాణ పొలిటికల్ అఫైర్స్, ఆమె పార్టిసిపేట్ చేశారు. మహేష్ కుమార్ గౌడ్, అట్లాగే పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఉంది, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అట్లాగే పొలిటికల్ అఫైర్స్ సభ్యులందరూ కూడా పాల్గొన్నారు. మరి ఇట్లా సందర్భాల్లో మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. కొత్తగా చేరినటువంటి వారిని, పాత వారిని కలుపుకొని కోఆర్డినేషన్ సెట్ చేసుకోవాలి, సమన్వయం లేకపోతే సమస్యలు తీవ్రతరం అవుతాయంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇక ఎవరిని కూడా, అంటే ఒకవేళ ఇటువంటి జరిగితే మాత్రం యాక్షన్స్కి అయితే వెనుకాడేది, ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామంటూ కూడా హెచ్చరించారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని గ్రౌండ్ లెవెల్లో సంస్థాగతంగా బలోపేతం చేయటమే లక్ష్యంగా కీలకంగా కొంత ముందుకు వెళ్ళాలనేది కూడా ఆయన చేసినటువంటి ఒక గైడ్ లైన్స్. మరి ఇదివరకే బ్లాక్ కానీ మండల డివిజన్ స్థాయి నియామకాలు ఎక్కువ భాగం జరిగాయని, కానీ నెలాఖరు అన్ని పార్టీలు అన్నింటిలో కూడా పూర్తిగా అవన్నీ ఫుల్ఫిల్ అయిపోయి పటిష్టం చేయాలని కూడా ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఖాళీగా ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులను కూడా జిల్లా స్థాయి పదవులతో కూడా భర్తీ చేయాలని కూడా ఆయన సూచించారు. మరి ఈ విషయంలో నామినేటెడ్ పోస్టుకు సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రులు, జిల్లాల నేతల పేర్లు జాబితాను కూడా సిద్ధం చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డికి ఇవ్వాలని సూచించినట్టు తెలుస్తుంది. అంటే ఇప్పుడు హడావిడి పడుతున్నారు, చివరి నిమిషంలో హడావిడి చేస్తున్నారు. మరి స్థానిక సంస్థల ఎన్నికల కన్నా ముందే మార్కెట్ కమిటీలు, పాలక మండళ్లు, ఆలయ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సంస్థలు, పాలక మండలి, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు, ఇట్లా ఇవన్నీ కూడా కమిటీల నియామకం చేపట్టాలనేది ఆయన చెప్పినటువంటి మాట. మరి ఇంతకాలం దాన్ని నాంచి స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే ముందు ఇవి ఖాళీ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా నియమించాలి, కొత్త వారిని నియమించాలని, లేకుంటే వారికి ప్రాధాన్యత ఇవ్వాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఆగస్టు 30 నాటికి గ్రామ పంచాయతీ స్థాయి కమిటీలను కూడా పూర్తి చేయాలని ఖర్గే సూచించినటువంటి నేపథ్యం. మరి ఇప్పుడు ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్నాయి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలుచుకోవాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ముందున్నటువంటి ఆప్షన్ ఏంటంటే ఇప్పటిదాకా క్యాడర్కి, లీడర్లకి, అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులందరికీ కూడా అవకాశాలు కల్పించాలి. వాళ్ళకి రాజకీయ అవకాశాలు ఆ ఎన్నికల్లోనే కాకుండా నామినేటెడ్ పదవులు కూడా భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది లేకపోతే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా నిరాశతో కొంత కాంగ్రెస్ పార్టీ కోసం జెండా పట్టుకునే అవకాశం ఉండదు. అందుకని ఇవన్నీ కూడా కొంత ఆయన ఏదైతే జరిగిందో ఇప్పటిదాకా దాన్ని కూడా రికవర్ చేసుకునే బాధ్యత ఖర్గేనే స్వయంగా రంగులో దిగి తీసుకున్నట్టు తెలుస్తుంది. మరోవైపు గ్రూప్ తగాదాలకు చెక్ పెట్టాలని కూడా ఒక సీరియస్ ఇండికేషన్ ఇచ్చారు. ఎవరు ఎన్ని గ్రూపులు కట్టినా అదిరేది లేదని కూడా ఆయన చెప్పుకొచ్చారు. కేవలం స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలి, జూబ్లీ హిల్స్లో జరగబోయే ఉప ఎన్నికల్లో గెలవాలి, ఖచ్చితంగా గెలిచిన తర్వాత సత్తా చాటాలి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అంటే చాలా పవర్ఫుల్ పార్టీగా ఎమర్జ్ అవుతుంది కాబట్టి దాన్ని అట్లాగే నిలబెట్టుకోవాలి. అంటే వచ్చినటువంటి అధికారం నిలబెట్టుకోవడంతో పాటుగా భవిష్యత్తులో అధికారాన్ని ఆ విధంగానే కొంత కంటిన్యూ అవ్వాలి అనేది ఖర్గే నిన్న తాజాగా చేసినటువంటి స్పీచ్. సో ఇప్పుడు పార్టీ నేతలకి ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే సీరియస్గానే తెలంగాణ నాయకులందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో వస్తున్నటువంటి నేపథ్యంలో కక్షపూరితంగా గతం ప్రభుత్వం పెట్టినటువంటి కేసులను కూడా ఎత్తేయాలని కూడా ఆయన కార్యకర్తల వైపు కొంత నిలబడినట్టుగా తెలుస్తుంది. అంటే దీనికోసం అవసరమైతే కావాలంటే సీఎం రేవంత్ రెడ్డి గారికి సూచించారు, కేబినెట్ సమావేశం అయినా పెట్టుకోండి, కేసులు అయితే ఎత్తేసేయండి అని చెప్పేసి. సో ఇట్లా సీఎం
రేవంత్ రెడ్డికి ఆయన ఇచ్చినటువంటి దిశానిర్దేశం, అట్లాగే లీడర్లకి కొంత గ్రూప్ వార్లకి కేర్ ఆఫ్ అడ్రస్గా కాంగ్రెస్ పార్టీని మార్చొద్దని, అట్లాగే ఒకవేళ ఏదైనా గ్రూప్ పాలిటిక్స్ చేసినా అదరం బెదరం, మరోవైపు ఈ 3 క్యాబినెట్లు అంటే గెలిచిన లీడర్లందరికీ క్యాబినెట్ పదవులు కూడా ఇవ్వడం సాధ్యం కాదని, ఖచ్చితంగా ఎవరికి ఏ టైంలో ఏది ఇవ్వాలో అది ఇస్తామని అకామిడేట్ చేస్తామంటూ కూడా ఆయన చెప్పినటువంటి హామీ. మొత్తం మీద ఆయన ఎవరైతే గ్రూప్ పాలిటిక్స్కి తెరలేపుతారో కాంగ్రెస్ పార్టీలో వాటికైతే చెక్ పెట్టినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైనా తేడా వస్తే ఖచ్చితంగా క్రమశిక్షణా చర్యలు కూడా ఉంటాయని ఆయన చేసినటువంటి హెచ్చరికలు భవిష్యత్తులో చాలా సీరియస్ రియాక్షన్స్ ఉండే అవకాశాలు ఉన్నట్టుగా ఖచ్చితంగా అర్థమవుతుంది. సో మీరు కూడా ఖర్గే పిఎస్సి సమావేశంలో చేసినటువంటి వ్యాఖ్యలకు మీ అభిప్రాయాలు కూడా కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.